వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ మారుతుంది అనటానికి తాజా 10వ తరగతి ఫలితాలే నిలువెత్తు సాక్ష్యంగా ఉన్నాయి. ఒకప్పుడు ర్యాంకులంటే కేవలం కార్పొరేట్ సంస్థల పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ ఈ ఏడాది 10వ తరగతి ఫలితాలు ఆ సాంప్రదాయాన్ని తిరగరాశాయి. గురువారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారీ బడుల విద్యార్థులు మార్కుల వేటలో టాప్ గేర్లో దూసుకెళ్లారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలతో ఈసారి ప్రభుత్వ పాఠశాలలు తమ సత్తా ఏంటో నిరూపించాయి. గతేడాది ఫలితాలతో పోలిస్తే ఈసారి గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 81.1% ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి అది కాస్త 85.25% పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఫలితాలను గమనిద్దాం. విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది సర్కారీ బడుల గురించి మనం చూస్తే 72.8% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఆ సంఖ్య 78.39% చేరుకుంది. అంటే సుమారు 12,089 పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరైన 6.2 లక్షల మంది విద్యార్థుల్లో బాలికలు మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ బాలుల కంటే అమ్మాయిలకు 5.22% అదనంగా ఉత్తీర్ణత సాధించడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విజయ గాథలో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు బావిరెడ్డి దివ్య తేజశ్రీ. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ బాలికల హై స్కూల్లో చదువుతున్నటువంటి ఈ విద్యార్థిని 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిచింది. కటిక పేదరికం, తల్లిదండ్రుల రెక్కల కష్టం మధ్య పెరిగిన ఆమెకు ఈ మార్కులు కేవలం అంకెలు మాత్రమే కాదు, తన జీవిత కలల సాకారం చేసుకునే దిశగా పడ్డ తొలి అడుగుగా చూడాలి. తన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా ఉండి తనను కష్టపడి చదివించారని, భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి కలెక్టర్గా సమాజానికి సేవ చేయటమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నటువంటి మాటలు అందరినీ కదిలిస్తూ ఉన్నాయి. ఇక తేజశ్రీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 596 మార్కులతో సమానంగా మెరిశారు. సంపర జెడ్పీ హై స్కూల్ నుంచి దుల్లా చిన్నారి, సమంత కుర్రు జెడ్పీ స్కూల్ నుంచి సిరిగినీడి రిషితాలక్ష్మి నిహారిక, నెరవాడ ఎంజేపీఏబీ నుంచి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నుంచి తనకంటి సాయిశ్రీ వీరంతా సర్కారీ చదువుల సత్తాను నిరూపించారు. ఒక్క మార్కు తేడాతో 595 వద్ద నిలిచిన విద్యార్థుల జాబితా కూడా పెద్దగానే ఉంది. వరదయ్యపాలెంకి చెందినటువంటి ఎస్ దిశిత సాయి, పి లక్ష్మీవాడ నుంచి కార్తీక, హర్షిని సత్యదుర్గ, తుని నుంచి పత్రి హర్షిని, పీలేరు నుంచి ఆర్డి వైష్ణవి, కోలా లక్ష్మి వెంకటేశ్వర్ నుంచి విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో ప్రభుత్వ పాఠశాల కీర్తిని దిశలా వ్యాపింపజేశారు. ఇక కాకినాడ మున్సిపల్ హై స్కూల్ నుంచి వేగిరాజు కావ్య హసిని, విజయవాడ ఎస్టీబీ స్కూల్ నుంచి మహమ్మద్ ఫర్హీన్ కూడా టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఫలితాల వెనుక ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లు మాత్రమే ర్యాంకుల కోటలుగా ఉండేవి. కానీ నేడు ఏపీలో చూస్తే జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్ స్కూళ్లు ఆ రికార్డులను తిరగరాస్తున్నాయి. తక్కువ వనరులతో సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ విద్యార్థుల విజయాలు రేపటి తరం విద్యార్థులకు గొప్ప స్ఫూర్తి అని చెప్పొచ్చు. అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర, వాట్సాప్, లీప్ యాప్ అంటే ఆధునిక మాధ్యమాల ద్వారా ఫలితాలు సులువుగా అందుబాటులోకి రావడంతో విద్యార్థులంతా తమ విజయాలను పండుగలా జరుపుకుంటున్నారు. విశాఖపట్నంలోని గాజువాక, నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ ఏడాది ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఈ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులు చూసి యావత్ జిల్లా విస్తుపోతోంది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థి ఏకంగా 592 మార్కులు సాధించి జిల్లాలోని టాప్ స్కోరర్లలో ఒకరుగా నిలిచి చరిత్ర సృష్టించారు. నడుపూరు స్కూల్ సాధించిన ఈ విజయ పరంపర ఒక్కరితోనే ఆగిపోలేదు. ఈ పాఠశాల నుంచి 10ల సంఖ్యలో విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి ప్రభుత్వ విద్యా నాణ్యతను చాటి చెప్పారు. ఈ అపూర్వ విజయోత్సవాన్ని ఊరంతా తెలియజేసేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి భారీగా ఊరేగింపు నిర్వహించారు. మెడలో పూలమాలలు వేసి చేతిలో గెలుపు సంకేతాలతో విద్యార్థులు గాజువాక వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తుంటే స్థానికులు హారతులు పట్టి బ్రహ్మరథం పట్టడం విశేషం. ఇక ఈ రకమైన రిజల్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో చూడటం వల్ల మనం కనుక చూస్తే నారా లోకేష్ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యకు ఎక్కువగా కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ వీటన్నిటిలో కూడా ప్రభుత్వం ముందంజలోనే ఉంది.
అలానే గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ని కూడా ఉపయోగించుకొని విద్యార్థులు చదువులో ఏమాత్రం కూడా వెనకపడకుండా ఇలాంటి ఫలితాలను చూపిస్తుంటే డెఫినెట్గా కూడా గవర్నమెంట్ కూడా ఇంకొంచెం ప్రోత్సాహాలను అందిస్తుంది. అండ్ మనం ఇంకా చెప్పాలంటే చాలామంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్ అంటే బాగా చదువు చెప్పరేమో, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి వాళ్ళకి అంత సంపాదన లేకపోయినా ఆ స్కూళ్ళల్లో చదివించేటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాళ్ళ ఫ్యామిలీస్లో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ తాహత్తుకు మించి కూడా చదివిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి రిజల్ట్ కనుక కనిపిస్తే డెఫినెట్గా కూడా ఆ తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్ వైపే మక్కువ చూపిస్తారు. అలాంటి సమయాలలో ఇంకా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ మెరుగుపడతాయి. ఇంకా విద్యార్థులు ఎక్కువ చదువుతుంతో కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా అంతే ఉత్సాహంగా చదువు చెప్తారు. దీనివల్ల అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి పైకి రావటం వల్ల వాళ్ళకి విద్య అనేది ఉచితంగా దొరకటం వల్ల రేపు సమాజంలో కూడా వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత అనేది ఉంటుంది. వాళ్ళకి ప్రభుత్వం చదువు చెప్పించడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామని ఒక సామాజిక బాధ్యతతో వాళ్ళు మెసులుకొని ఒక మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి ఎలా సేవ చేయాలి అనే కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. సో ఇప్పుడు 10th ఫలితాలు మాత్రం ఏపీలో జరిగినటువంటి 10th ఫలితాలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత మంచి రిజల్ట్ రావటం మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక విషయంగా మనం చూడొచ్చు.